నైట్ పూజ చేసుకునే పాటికే ఒక ఇంట్లో ఉన్నాము అని అంటే మాత్రము ఏదో ఒక వర్క్ అయితే తెల్లవారక ముందే మనము ఈశ్వరుని మీద ఉన్నటువంటి నిర్మాల్యాన్ని అయితే సో క్విక్గా అయితే ఈరోజు మన యోగాని అయితే స్టార్ట్ చేసేద్దాము. వీక్ మొత్తం అయితే ఒక 5 to 10 minutes అన్నా చేయాలి తప్పకుండా అని ఒక నియమం అయితే పెట్టుకున్నాను. తర్వాత ఎల్లుండి అయితే గ్రౌండ్కి వెళ్తాను. సో కంపల్సరీ ఎవరైనా వీడియోస్ చూస్తూ ఎవరైనా లేడీస్ ఉమెన్ హోమ్ మేకర్స్ ఎవరైనా కానీ ఉంటే డెఫినెట్గా ప్రియారిటైజ్ యువర్స్. మనకి మనము ప్రయారిటీ ఇచ్చుకోవాలి మన హెల్త్కి. ఎందుకంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు కష్టపడేది ఎవరైనా ఉన్నారు అని అంటేనా ఒక్క హోమ్ మేకర్ మాత్రమే. మార్నింగ్ నుంచి ఈవెన్ కొన్ని ఆఫీసెస్లో మామూలుగా మనం వెళ్ళిన తర్వాత ఫ్రీ అవర్స్ అనేటివన్నా దొరుకుతాయేమో, కానీ ఒక ఇంట్లో ఉన్నాము అని అంటే మాత్రము ఏదో ఒక వర్క్ అయితే టైం అనేది గడిచిపోతుంటుంది నిజంగా. సో అలా కాకుండా మార్నింగ్ లేవగానే మన గురించి మనము ప్రియారిటైజ్ చేసుకొని మన బాడీ గురించి ఎక్సర్సైజ్ అయితే స్టార్ట్ చేయండి డెఫినెట్గా. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. ఓకే, సో లెట్స్ స్టార్ట్. ఓం శ్రీమాత్రే నమః. ఏదైతే స్నానం చేసుకొని నిర్మాల్యం తీయడానికైతే వచ్చేసాను. తెల్లవారక ముందే మనము ఈశ్వరుని మీద ఉన్నటువంటి నిర్మాల్యాన్ని అయితే తొలగించుకోవాలి. పదే పదే చెప్తాను నేను చాలాసార్లు. ఓం అరుణాచల శివ. సో నిన్న పెట్టినటువంటి దీపము మనకి ఇంకా వెలుగుతూనే ఉంది చూడండి.
शिवशिष्या युक्तो यदि भवति शक्तः प्रभवितुं न चेदेवं देवो न खलु कुशलः स्पन्दितुमपि अतस्त्वामाराध्या हरिहरविरिञ्चादिभिरपि प्रणम्तुं स्तोतुं भासतममृतपुण्यप्रभवति कनीयांशुं पांशुं तव चरणपङ्केरुहवम् विरिञ्चे सञ्चिन्वन् विरचयति लोकानविकरम् हारम् इन्दिरानन्दकन्दरम् आनन्दानन्दसन्दोहबन्धुरम् माश्रयन्ति भृङ्गागणेव मुकुलाभरणं तमालम्. ఈ నిర్మాల్యము మనం తీసిన తర్వాత ఎవరు తొక్కని చోటులో వేయాలి. ఇవి ఎంతో పవిత్రమైనవి అనమాట. నిర్మాల్యము అరే పూలు ఆల్రెడీ పెట్టేసాం కదా, తీసేసాం కదా అంటే నిన్నటి నుంచి ఈశ్వరుని పాదాల మీద ఉన్నటువంటి, అమ్మవారి పాదాల మీద ఉన్నటువంటి పూలు ఎంతో పవిత్రమైనవి. మనం ఎటు పడితే అటు, ఇప్పుడు వాహనాల మీద వేయడము, ఒక్కొక్కసారి గుళ్ళల్లో మనము తీసుకుంటుంటాము. తీసుకొని వాటిని మనము ఏదైనా మనకి మంచి జరుగుతుంది అనే ఉద్దేశం మీద బైక్కి వేయడం కావచ్చు, కారుకు వేసుకోవడం కావచ్చు, అలా చేస్తుంటాము. అది నిజంగా చాలా తప్పు అనమాట. మన పురాణంలో ఒక చిన్న కథ ఉందన్నమాట. సో ఆ కథ ప్రకారం ఏంటి అంటేనా, ఐరావతం మీద వేస్తారనమాట ఈశ్వరునికి ఉన్నటువంటి ఈ నిర్మాల్యం తీసుకొని. సో తనకు ఉన్నటువంటి ఐశ్వర్యం మొత్తం తొలగిపోతుంది అనమాట. ఎందుకు అంటే తనకి అప్పటికి తెలియదు అనమాట, వేస్తే మంచిదే కదా అన్నట్టు తను అలాగా ఐరావతం మీదకి వేసేసి ఉంటాడు. బట్ తనకు ఉన్నటువంటి ఐశ్వర్యం మొత్తం కూడా వెళ్ళిపోతుంది అనమాట. సో కాబట్టి ఈ నిర్మాల్యం అనేది ఎంతో గొప్పదనమాట. ఎవ్వరూ తొక్కని చోట మనము ఒక్క పువ్వు అయినా సరే జాగ్రత్తగా తీసి ఒక కవర్లో తీసుకొని మనము దాన్ని ఎవరు తొక్కని చోట మనం వేసుకోవాల్సి ఉంటుంది. ముకులాభరణం తమాలం. సో మా వారు కూడా వచ్చేసారు. ఇంకా ఈరోజు పూజ చేయడానికి నిర్మాల్యం తీయగానే నేను ఆలోపు ఇల్లు మొత్తం శుభ్రం చేసేస్తాను. ఈ విధంగా ఇల్లు మొత్తం శుభ్రం చేసుకున్న తర్వాత తడిబట్ట పెట్టేసిన తర్వాత నెక్స్ట్ గడపకి పసుపు కుంకుమలతో అయితే అలంకరించుకున్నాను.
అలా చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించుకొని గడపని ముగ్గు కూడా పెట్టేశాను. నాకు ఇష్టమైన కమలం ముగ్గు అండి. ఎప్పుడు ఎక్కువ సార్లు నేను వేసుకునే ముగ్గు అయితే కమలం ముగ్గు. ఎలా ఉందో చెప్పండి. నెక్స్ట్ నా కాళ్ళకి పసుపు రాసుకొని నెక్స్ట్ పూజలో అయితే ఇంకా మా ఆయనతో పాటు కూర్చున్నాను. చాలా సంతోషంగా అనిపించిందండి. అప్పటికే తెల్లవారుతూ వచ్చిందనమాట. మీరు చూడొచ్చు విండోలో. అప్పటికే కొంచెం అయితే మనకి తెల్లవారిపోయింది. సో ఇంకా ఆయనైతే ఈశ్వరునికి దీపారాధన మొదలుపెట్టేశాడు. సో ఈ విధంగా అయితే పూజ, అమ్మవారి పూజ శుక్రవారం పూట అయితే చక్కగా చేసుకోగలిగాము అమ్మ దయతో. అమ్మ అనుగ్రహం అందరి మీద, మనందరి మీద ఉండాలండి. అమ్మ అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే. ఈ విధంగా ఇంట్లో ఈశ్వరునికి, అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత తులసమ్మ దగ్గరికి అయితే వచ్చేసాము. తులసమ్మ దగ్గర చక్కగా దీపారాధన చేసుకొని హారతి తీసుకొని, అవునండి నిజంగా అనుకుంటున్నారేమో మనసులో, అదేంటి అంటే కొంతమందికి, చాలామందికి తెలిసిన వారికైతే డౌట్ రాకపోవచ్చు. ఏంటి మగవాళ్ళు తులసమ్మ దగ్గర పూజ చేయడం ఏంటి, మేమెక్కడ చూడట్లేదు అని అంటే, శాస్త్రం ఒకటి చెప్తుందండి. ఇంట్లో పూజ అన్నది మగవారు చేస్తే ఆ ఇల్లు చాలా వృద్ధిలోకి వస్తుంది అని చెప్పేసి శాస్త్ర వాక్ అనమాట. ఖచ్చితంగా అండి, మా ఇల్లు అయితే ఇంత వృద్ధిలోకి రావడానికి నిజంగా మా ఆయన పూజా ఫలితము మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చిందండి. ఖచ్చితంగా ఇంటి యజమాని ఎప్పుడైనా సరే కుటుంబం మొత్తం బాగుండాలి అని ఆ ఈశ్వరుని దగ్గర పొద్దున లేవగానే ఎప్పుడైతే కోరుకుంటారో ఆ ఇల్లు మరింత వృద్ధిలోకి వస్తుంది. ఇంట్లో ఆయన చేశారు అంటే మనం చేసినట్టే. ఎందుకంటే ఆయనలో సగభాగమే మనము. కీప్ వాచింగ్ మన ద్వీపం వ్లాగ్స్.